మన ఈ స్కూటర్లో ఇప్పుడు హిల్ హోల్డ్ ఫీచర్ మీకు చూపిస్తానండి. స్కూటర్ మన ఇంత ఇంక్లైన్ రోడ్ మీదకి వెళ్ళినప్పుడు మన స్కూటర్ అయితే వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా హిల్ హోల్డ్ అసిస్ట్ అయితే యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ బటన్స్ లాంటివి కూడా ఏం లేదు. చూసారు, నేను జస్ట్ థ్రాటిల్ ఇస్తే ఆటోమేటిక్గా స్కూటర్ అనేది ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఆగిపోయింది అనమాట. మళ్ళీ మీరు వెనక్కి మూవ్ అవ్వాలంటే రివర్స్ బటన్ ప్రెస్ చేసి థ్రాటిల్ ఇస్తే వెనక్కి మూవ్ అవుతుంది, లేకపోతే స్కూటర్ అయితే కదలదు అనమాట. హైదరాబాద్లో లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా? అయితే హైదరాబాద్కి చెందిన హిస్టరీ ఎనర్జీ కంపెనీ వాళ్ళు వేర్వోల్ట్ ప్లస్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారన్నమాట. కంపెనీ వాళ్ళు అయితే ఒకసారి చార్జ్ పెడితే 300 కిలోమీటర్ రేంజ్ అని చెప్పారు. బట్ మేము దీన్ని రియల్ రేంజ్ టెస్ట్ చేసామండి. సింగిల్ పర్సన్ నా వెయిట్ వచ్చి 70 కేజీల వెయిట్, 35 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో మేము రేంజ్ టెస్ట్ చేస్తే మాకు 248 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్, ఒక రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. రెండు బ్యాటరీ ప్యాక్స్ మీకు చార్జ్ చేయడానికి 11 గంటల సమయం అయితే పడుతుందండి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ చూసినట్లయితే గంటకు 65 కిలోమీటర్లు. ఇక స్కూటర్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 71,500 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 300 కిలోమీటర్ రేంజ్ కావాలనుకుంటే కనుక దీనికి కాస్ట్ 1,44,000 రూపాయలు. బ్యాటరీ ప్యాక్ మీద 7 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ వారంటీ ఇస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్కూటర్ తీసుకుందాం అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అందజేస్తాం. లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.